హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఈశ్వర్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో ఆంధ్ర స్టైల్ చేపల పచ్చడి చాలా ఈజీగా, చాలా సింపుల్గా ఈ పచ్చడితో అన్నం తింటే కంచాలు కంచాలు లాగించేస్తారు. అంత బాగుంటుంది. అయితే ఈ పచ్చడిని ఎలా చేయాలో చూద్దామా? ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకే అర్థమవుతుంది. ముందుగా వీడియోలో చూపించినట్టుగా చేపలను ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి, ఈ చేప ముక్కల్లో ఒక లెమన్ పిండి మనం శుభ్రం చేసుకుంటే, ఈ చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉంటది. ఈ శుభ్రం చేసుకున్న చేప ముక్కల్లో ఒక టేబుల్ స్పూన్ సాల్టు, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి, చేప ముక్కలన్నిటికీ పట్టేలా కలుపుకోవాలి. తరువాత ఒక పాన్ తీసుకొని, ఆ పాన్‌లో ఆయిల్ వేసి, ఆయిలు వీటైన తరువాత మనం కలుపుకున్న చేప ముక్కలను ఇందులో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రై చేసేటప్పుడు చేప ముక్కలు పచ్చిగా లేకుండా చూసుకోవాలి. ప్రతి చేప ముక్క డీప్ ఫ్రై అయిపోవాలి. చేప ముక్కుండే బోన్ కూడా ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే చేప ముక్క ఫ్రై అయిపోతుందో మనకి ఎక్కువ రోజులు నిలవ ఉంటుందన్నమాట. ఒకవేళ అది పచ్చిగా ఉంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు. మనము ఈ చేప ముక్కలన్నిటిని డీప్ ఫ్రై తీసుకొని, ఈ ముక్కలన్నీ ఒక పక్కన పెట్టుకోవాలి. ఈ చేప ముక్కలు తీసిన ఆయిల్ ఏదైతే ఉంటది కదా! ఆయిల్‌లో పావు కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత, మనము ఈ డీప్ ఫ్రై చేసుకున్న చేప ముక్కలను అందులో వేసి, మీడియం ఫ్లేమ్‌లో గ్యాస్ పెట్టుకొని 3 లేదా 5 నిమిషాల వరకు ఈ చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపేలాగా వేయించాలి. ఈ 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు అయిన తరువాత, అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతి పొడి, రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. తరువాత మనము తినగలిగినంత కారం, మనం ఎంతైతే కారం తినగలుగుతామో అంత కారం వేసుకొని, నేనైతే ఇది పచ్చడని కొంచెం కారం ఎక్కువేశాను. పచ్చడి కదా కారం ఎక్కువుండాలని. కాబట్టి మీరెంత తింటారో అంత కారం వేసి 2 లేదా 3 నిమిషాలు కలుపుకొని వేయించుకుంటే మనకి కారంగా చేపల పచ్చడి రెడీ అయిపోతుంది. మీకు నచ్చింది కదా! మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.